కళ్యాణం చేస్తున్నట్టు అవునమ్మా. శ్రీనివాసరావుకి పద్మాదేవి కూడా పడవనిచ్చారు చూడనిచ్చారు శరీర సంపద కూడా శిఖరం ఇచ్చారా ఆవునిచ్చి తోడనిచ్చి సిరియా సంపద శేఖరమగ ఇచ్చి శాస్త్రాద్రి పర్వతం సాగిన పేరుపోయిందా ఎప్పుడైతే శ్రీనివాసరావుకి పద్మాదేవికి కళ్యాణం అయ్యిందో నాయన ఇప్పుడు దాకా వాదిశక్తి పుడతల శ్రీనివాస కళ్యాణం పాడామండి. శ్రీనివాసుడు అవతారం మారుకోవాలటండి. అవతారం మారుకోకపోతే ఈ కథకే అర్థం లేదట. అవతారం మారుతానన్న సంగతి బ్రహ్మదేవుడు కుమారుడు నారదమ్ముడు వారు కాగిలింపులేని మహానుభావుడు ఆలోచించాడు. ఆ చిన్నాన్న శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు. ఈ మాటటికెళ్ళి మా సహా తల్లి లక్ష్మీదేవికి చెప్పకపోతే బాధపడుతుందని మహానుభావుడు పరుగు పరుగు మంట వెళ్ళి నారదమ్ముడు వారు లక్ష్మీదేవికి అంటాడట, ఏమని అమ్మలో మాయమ్మ ఓయ్ రామ లక్ష్మీదేవి ఓయ్ రామ అమ్మా ఏదో స్వారణిస్తాడే తల్లి, లేకపోతే నువ్వు లక్ష్మీదేవి కింద ఉండిపోతావమ్మా. ఆ మాటలు ఆలకించే లక్ష్మీదేవి తపస్సులు తెలిసి పరుగు పరుగున వస్తా ఉందట. వచ్చే సమయమున శ్రీనివాసరావు పద్మాదేవిని కళ్యాణం చేసుకుని 9వ రోజున ముఖలాదేవి కుటారు మధ్య తీసుకొస్తా ఉన్నా. అవునవును వచ్చి పద్మావతిని చూసి శ్రీనివాసుని చూసి ఈ యొక్క లక్ష్మీదేవి అన్నా, ఏమని అయ్యో రాధా నా ప్రేమ నాదా పడి మహాతల్లి కొల కన్నీరు పంపలెడతా ఉన్నారు, నీరు పంపలెడతా ఉంది. అప్పుడు మన శ్రీనివాసరావు అంటా ఉన్నా, ఏమనండి ఈ లక్ష్మీదేవి కంగారు పడకు, నేను అవతారం సాధించి శ్రీ వెంకటేశ్వరి అవతారం ఎత్తుతాను. అవతారం ఎత్తిన తర్వాత నువ్వు ఆలమాదారు కూతురు అరివేలు మంగాదేవి కుమారుడు అలమాదారుడు కూతురు అరివేలు మంగాదేవిగా పడతావు. నువ్వు నేను మేనమామ బిడ్డలుగా పడతాము. నిన్ను నాకు ఇచ్చి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేస్తారు కానీ అమ్మాయి అబ్బాయి నీతోని కాపరము చెయ్యనన్నాడు. అలాగనగానే మహాతల్లి లక్ష్మీదేవి అంటుందంట, ఏమని ఏమండి నాదా ప్రాణేశ్వర నన్ను కళ్యాణం అంటే ఆడుతానంటున్నారు. నాతో కాపరం చేయని కారణం ఏంటి నాదా? అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నా, ఏమనండి ఇదిగో నేను మహావిష్ణువుగా ఉన్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఎవరో భృగు మహర్షి వచ్చి నా యొక్క వస్త్రతలమెత్తన్నాడని అని నువ్వు కోపించి కొల్లాపూర్ పట్టణం వెళ్ళి మీ అమ్మగారు అంటే తపస్సు పట్టావు. నేను కళ్యాణం అంటే ఆడాను కానీ నువ్వు నాకు అచ్చట్ల ముచ్చట ఏమీ తీర్చలేని కారణం చేత నేను కళ్యాణం ఆడిన తర్వాత కరివేపాకు లేదు కాపురము లేదని ఉప్పు దెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తాను. ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు మంగస్తాయారండి. పక్కన ఉన్న పద్మావతి కదట, ఏమని అయ్యో రాదే నీకు నాకు కలిపి మరి నిన్న కాక మొన్న పిల్లయ్యి చేతినున్నాయో బాసికాలే నట్టనున్నాయో మరారన్న లేదో నాదా
కన్నీరే కొమ్మలెడతా ఉన్నది, పొలవలో కన్నీరు ఉబ్బెడతా ఉంది. మన శ్రీనివాసరావు అంటా ఉన్నా ఏమని? ఓ ఈ పద్మావతి ఓయ్. జనమకే పద్మోలే సంకోరి కారా. అవునా? ఏదో వరమిచ్చే పద్మోలే గోడు పోవేలే. జనమకే రాజావా జగదేకరా, పవిత్రమే తల్లి ఓయమ్మ. ఇప్పుడు పద్మావతి అంటుందట ఏమని? ఏమండి ఓయ్. నాకా ప్రాణేశ్వర ఆహా. సతిగాని ఉండాలి పతిని కావాలండి అవును. ఏమండి మీరు భర్త అయి ఉండాలి నేను భార్యనే ఉండాలి, వరమిస్తే నానాదా నేను కూడా ఉంటాను నాదా. ఇప్పుడు మన శ్రీనివాసరావు అంటా ఉన్నా ఏమని? ఓ ఈ పద్మావతి కంగారు పడకు అవును. నేను అవతారం సాలించి ఆ. శ్రీ వెంకటేశ్వర నామముతో ఆ. 7వ పర్వతం వెళుతా ఆ. తెలిసిన తర్వాత ఆ. నువ్వు అవతారంలోని ఆ. పద్మాదేవి ఉన్నావు అవును. నీ అవతారం విడిచిపెట్టి ఆ. నువ్వు ఆ. మీరాదేవి గర్భాన ఆ. నీ తండ్రి మీరహాసాయి సాయిబు. వారిద్దరికి ముద్దులు చెల్లులు ఆ. నీ పంచాలు ఏదో సోపతులు ఉంటారు, నీ పేరు భూమిలాంచారు పేరు పెడతా ఆ. నీ రాజ్యం పై రాజ్యం వారు వచ్చి కొట్టేసిన కారణం చేత చంద్రగిరి నవాబు గారు ఆ. అడుగులు వదులుతారు అవును. చెట్టు ఉంటుంది ఆ. చెట్టుకి లీసులు వెళ్ళుకుంటా ఉంటావు ఆహా. నేను కరిమేట్లకు వస్తా అవును. ఓ అమ్మాయి ఓయ్. నాకు కూడా రానంట నేను రాను బాబు అంటావు, మగము చూడకూడదంటావు, కనబొట్టు పెట్టరాదంటావు, నీకు నాకు వాడద్దంటావు. వాడద్దంటావు ఆ. కాదు కూడదని కాలు దొక్కి ఆహా. నా ఏడికొండలు తీసుకొస్తాను తీసుకొచ్చి నా ఏడికొండలు ఏమో తెలుసు ఏముందండి? 12 సేకూరా పక్కాటు ఉయ్యాలే. ఆడు. ఉయ్యాల జంబాలో సిల్లు పోతానా. పదేడు సిరుల బంగారు వేయాలు, ఉయ్యాల జంబాల ఊపుతుంటాను. రాణిని చేస్తా. నేను రాజునై వెళ్తాను, అలాగని ఆ. ఈ పేరు ఎనమల్లో కల్లా పాదు కింద పాగేటట్టు చేస్తానే. ఆనాడు పద్మావతి ఓ ఈనాడు భూమి నాంచారండి. కన్నా తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమ ఎక్కువ అవును మరి. పక్కనే ఉన్నావు ఇక్కడ మాట్లాడదట ఏమని? కుమారా ఓయ్. శ్రీనివాసరావు ఆ. నిన్ను ఎంతటి వాడిని అంతటి వాడు చేస్తాను కదా? అప్పుడే అవుతారవి నువ్వు మారుతున్నావా? కుమారా ఓహో. నేను పెంచిన ప్రేమలు వైరామా పేరనలేదు వైరామా పెంచిన ప్రేమలు వేరాలు, వేరనలేదు రామ. అప్పుడే అవుతారు వైరామా మారుతున్నావా వైరామా అప్పుడే ఉదారు రామ, మారుతున్నావు రామ. ఇప్పుడు మన శ్రీనివాసరావు అంటా ఉన్నాడట ఏమనండి? అమ్మా ఓయ్. కులామాత ఆ. గడపడక తల్లి అవునమ్మా. అవతారం సాలించి ఆ. ఇద్దరు భార్యలు చేసుకుంటా అవును. వాళ్ళిద్దరు పూర్వం పడలేక ఆ. వెనక 7 అడుగులు అవుతారు ఆ. 7 అవతారం కాడ ఆ. శుభతారం కాడ ఆ. అలా శిలవరాడు అవుతున్నాడు పోయిందా ఇప్పుడు దేవుడికి ఇచ్చిన మహానుభావుడు ఆ. మహాతల్లి ఒకలాదేవునటండి ఆ. పంచలు చేర్చుకుని ఆ. పంచరికలు పూర్ణాలు చేసుకున్నాడట అవును. మహానుభావుడు దిగువ తిరుపతి పట్టణాలు చూస్తే ఆ. గర్భగుడిలో ఎంకర బాబు ఉంటాడు అవును. ఎంకర బాబు నెలలో పూలహారం కోలాహలం ఉంటాది. పూలహారమే ఓ అకలా మాట ఎవరికి ఇచ్చి వరము వారికి సకల సాగనం పారు. మహానుభావుడు ఆ. వెనక్కి ఏడుగు రేసిన సాబులు వారు వాడు. 7 శ్రీనివాసుడమ్మ వెనకే నడవలేదు రామరాజు, చెలారయ్యాడు శ్రీనివాసుడమ్మ. ఇక్కడ దాకా శ్రీనివాస కళ్యాణం సాగిల్లిందండి అవునమ్మా. ఇప్పుడు చెప్పబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర ఆహా. ఇదే వెల్లవారి కోల సంబరం అంటారు అవును తల్లి. ఎక్కడ బాబు ఎక్కడ పుట్టి